యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అన్నయ్య, మీ అమ్మకి చూడు ఎన్ని గాజులు వేశారో. ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు గాజులు తీయకూడదని అమ్మ చెప్పింది కదా. అలాగే. ఇంకా ఏం చెప్పింది అమ్మ? చాలా చెప్పింది. అవే ఏంటి? నిన్ను బాగా చూసుకోమంది, కొంచెం కూడా కష్టపెట్టొద్దు, తినేవి తాగేవి అన్నీ దగ్గరుండి చూసుకోమంది. ఇవన్నీ నా కోసమా, మీ వారసుడి కోసమా? మీ ఇద్దరి కోసం. నిజమా? రేయ్ కన్నయ్య, చూడరా మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో. ఏం చేస్తున్నారో లోపల? ఏం చేస్తున్నారో లోపల? ఏమంటున్నాడు మీ కొడుకు? వాడు కూడా సేమ్, మా అమ్మని బాగా చూసుకో అంటున్నాడు. అవునా? ఏమండి, బాబు తన్నాడండి. అవునంటున్నాడు. అరే కన్నయ్య, ఈ అమ్మ అంటే నీకెంత ఇష్టం రా. నిన్ను చూడాలనిపిస్తుంది. ఎప్పుడు వస్తావురా? డెలివరీ డేట్ ఇచ్చారు కదా, వచ్చేస్తాడులే. నేను అప్పటిదాకా వెయిట్ చేయలేను. నా కన్నయ్యని వెంటనే చూడాలనిపిస్తుంది. ఈ టైం ఒకటి, నా కన్నయ్య కోసం ఎదురు చూస్తుంటే తొందరగా గడవచ్చు కదా. పోనీ గడియారంలో ముళ్ళు ఫాస్ట్ గా తిప్పేనా? ఏ వాచింగ్ పాట్ నెవర్ బాయిల్స్ అన్నట్టు నువ్వు ఆ టైం గురించి ఆలోచిస్తుంటే అది ఇంకా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, మన కన్నయ్యకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? అరే, ఆ విషయమే ఆలోచించలేదే. అందులో ఆలోచించేదేముంది? ఆ కన్నయ్య పేరు కలిసొచ్చేలా ఒక మంచి పేరు పెడదాం. ఒకవేళ అమ్మాయి పుడితే? అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా కృష్ణుడి పేరు కలిసొచ్చేలాగే పెడదాం. ఏమంటారు? సరే అంటాను. అవును, మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? ఎవరైనా ఓకే, బట్ శ్యామ లాంటి ఒక క్యూట్ బేబీ గర్ల్ అయితే బాగుంటుంది. అదేం కాదు, అఖిల్ బాబు లాంటి ఒక ప్రెట్టి బేబీ బాయ్ అయితే బాగుంటుంది. లేదు, అమ్మాయే కావాలి. కాదు, అబ్బాయే కావాలి. అమ్మాయే కావాలి, అచ్చం శ్యామ లాగే ఉండాలి. లేదు లేదు, అబ్బాయే కావాలి, అచ్చం అఖిల్ బాబు లాగే ఉండాలి. అమ్మాయి కావాలంటుంటే? అబ్బాయి అంటున్నాను కదా. నో, అమ్మాయి. నో, అబ్బాయి. అబ్బాయి కావాలి. ఏమయ్యా కన్నయ్య, నా భార్య ఎప్పుడూ నా మాట కాదనలేదు. నేను చెప్పింది జవదాట్లేదు, కానీ ఈ విషయంలో నా మాట కాదంటుంది. అంటే నువ్వు రాకముందే మా ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నావు అనమాట. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే కానీ ముందేం పేరు పెట్టాలో ఆలోచించండి. ఆ కన్నయ్య మీద వచ్చే అన్ని పేర్లు లిస్ట్ రాసేయండి. అలాగే రాస్తానులే. అఖిల్, భోజనానికి రండి. సరే పద.
వసంత వసంత, శ్యామకి ఈ రోజే కదా డెలివరీ డేట్ ఇచ్చింది? అవునండి. అవునండి అని అంత నిమ్మలంగా ఉంటావేంటి వసంత? మరి హాస్పిటల్కి బయలుదేరండి. పెయిన్స్ ఏమీ లేవు కదండి, చిన్నగానే బయలుదేరతాం. అంత నెగ్లిజెన్సీగా ఉంటే ఎలా? ముందుగా వెళ్తే మంచిది కదా. అయ్యో, వెళ్తున్నామండి. వెళ్ళడానికి మేము రెడీగానే ఉన్నాం. తనకు అవసరమయ్యే బట్టలు, సామాన్లు అన్నీ సర్దేశాను. అఖిల్ బాబు డాక్టర్ గారికి ఒకసారి ఫోన్ చేసి బయలుదేరదాం అన్నాడు. అందుకే ఆగాం. అఖిల్ ఎక్కడున్నాడు? అదిగో వస్తున్నాడు. అఖిల్, డాక్టర్ గారికి ఫోన్ చేసావా? చేశాను డాడీ, లిఫ్ట్ చేయట్లేదు. 2-3 సార్లు ట్రై చేశాను. ఏదైనా ఆపరేషన్లో ఉండుంటారు. అమ్మా. అమ్మా. ఏంటమ్మా శ్యామ అలా ఉన్నావు? ఏం లేదత్తయ్య. అమ్మా. శ్యామ, చెప్పమ్మా. శ్యామ, నొప్పులేమైనా వస్తున్నాయా? వస్తున్నాయి అత్తయ్య. ఎక్కడమ్మా? ఎక్కడ? ఇక్కడేనా? ఇక్కడా? అవును. అయితే కాన్పు నొప్పులే. అఖిల్, త్వరగా వెళ్దాం పదండి. శ్యామ. అఖిల్, నువ్వు వెళ్ళి కారు రెడీ చేయి. అలాగే డాడీ. శ్యామ జాగ్రత్త. మమ్మీ వెళ్ళు. అమ్మ శ్యామ, శ్యామ, ఊరుకోమ్మా. నీకేం కాదు. హలో డాక్టర్ గారు, నేను అఖిల్ని. చెప్పండి అఖిల్ గారు. డాక్టర్ గారు, శ్యామకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. మేము హాస్పిటల్ తీసుకొస్తున్నాం. ఓకే అండి, వెంటనే తీసుకురండి. అలాగే, థ్యాంక్ యూ డాక్టర్. తమ్ముడు, హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, ఏం కాదు. జాగ్రత్త. క్షమా. ఏం కాదు, జాగ్రత్త. జాగ్రత్త. అమ్మా. నెమ్మదిగా. శ్యామ. శ్యామ, వనజాక్షి, శ్యామకి నొప్పులు మొదలయ్యాయి. నువ్వు కూడా రమ్మా హాస్పిటల్కి. అలాగే పెద్దమ్మా, వస్తాను. ఇంటి దగ్గర చిన్న పనుంది, అది చూసుకొని వస్తాను. మీరు బయలుదేరండి. బయలుదేరండి. రమ్మా. అయ్యో, జాగ్రత్త. జాగ్రత్త శ్యామ. ఏమండి, రిపోర్ట్స్ తీసుకురండి. రిపోర్ట్స్ నేను తీసుకొస్తాను. ముందు మీరు కారులో కూర్చోండి. సరేనండి. చెప్పు వనజాక్షి. మేడం, యాక్షన్ సీక్వెన్స్, హెవీ డ్రామా స్టార్ట్ అయిపోయాయి. సినిమాలోనా సీరియల్లోనా? రియల్గా మేడం. ఏంటో సరిగ్గా చెప్పు. శ్యామకి పెయిన్స్ వస్తున్నాయి మేడం. అవునా? అవును మేడం. ఇప్పుడే అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ పిచ్చి మొహమా, ఇలాంటి విషయాన్ని ముక్కలు ముక్కలుగా చెప్పకూడదే. మేడం, శ్యామకి పెయిన్స్ వస్తున్నాయి, అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అని ఒకే వాక్యంలో చెప్పాలి. ఎలా చెప్తే ఏంటి మేడం? మీకు విషయం చెప్పానా లేదా? అయినా ఇప్పుడు నా తెలుగు వ్యాకరణం గురించి ఎందుకు? నెక్స్ట్ ఏం చెయ్యాలో అది ఆలోచించండి. ఆలోచించేది ఏమీ లేదు. మనం కూడా సీన్లోకి ఎంటర్ అయి డ్రామా రక్తి కట్టించడమే. నేను గుళ్ళో ఉన్నాను. నేను ఇప్పుడే పూర్ణని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతాను. నువ్వు కూడా వచ్చేసే. నేనెందుకు మేడం? క్యారెక్టర్ ఆర్టిస్టులు తక్కువయ్యారంట.
ఏంటి మేడం అలా అంటారు? మరి చెప్పినప్పుడు క్వశ్చన్స్ అడగకుండా సైలెంట్గా రా. ఓకే మేడం. ఫోన్లో ఎవరు? అది అది అదే ఎవరు? మా ఆయన, మా ఆయనతో మాట్లాడుతున్నాను. దేని గురించి? దేని గురించి అంటే అదే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, పిల్లలకి భోజనం పెట్టని చెప్తున్నాను. మరి మేడం అని ఏదో చెప్తున్నావు? నిన్నే అడిగేది, మేడం అని ఎవరినంటున్నావు? అది పిల్లలకి ట్యూషన్ చెప్పే మేడం, ఆవిడ్ని నేను మేడం అనే పిలుస్తాను. సరే వెళ్ళు. అమ్మో చచ్చి బతికాను. మీరు బయలుదేరండి, నేను ఇంటికి వెళ్ళేసి వస్తానే. అలాగే అక్క. పూర్ణ, ఒక పక్క దానికి పెయిన్స్ వచ్చి డెలివరీకి వెళ్తుంటే ఇది ప్రశాంతంగా నిద్రపోతుందేంటి? పూర్ణ, రా వెళ్దాం. ఎక్కడికి మేడం గారు? హాస్పిటల్కి. ఇప్పుడు హాస్పిటల్కా? ఎందుకు మేడం? ఎందుకంటావేంటి పూర్ణ? డెలివరీకి. మేడం మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు డెలివరీ ఏంటి మేడం? అబ్బా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పూర్ణ. నీకేదో కీడు జరిగినట్టు నాకు పీడకలొచ్చింది. ఉన్నట్టుండి సడన్ గా పెయిన్స్ వచ్చి ఆ టైంలో ఎవరూ లేకపోవడం వల్ల నువ్వు అల్లాడిపోయావంట. ఆ స్ట్రగుల్లోనే కడుపులో ఉన్న నీ బిడ్డకు కూడా ప్రమాదం జరిగిందంట. అందుకే చెప్తున్నాను, ఏ క్షణంలో పెయిన్స్ వస్తాయో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి పరిస్థితి రాకముందే మనం హాస్పిటల్కి వెళ్ళి జాగ్రత్త పడితే బాగుంటుంది కదా. నా మంచి కోసం ఇంత ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. కానీ ఏదో కల వచ్చిందని మనం ఇంత హడావుడిగా వెళ్ళడం ఎందుకు? ఏంటి పూర్ణ, మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? హాస్పిటల్కి వెళ్దామంటే ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నావేంటి? నేనేదో నీకు సాయం చేద్దామని చెప్తుంటే నువ్విలా మాట్లాడతావేంటి? అది కాదు మేడం. ఏది కాదు? అరే, నీ బిడ్డ మీద నాకున్న శ్రద్ధ నీకు లేకపోతే ఎలా? నేను కారు దగ్గర వెయిట్ చేస్తాను, త్వరగా రా. కంగారు పడకు. కొంచెం ఓర్చుకో క్షమ. ఏం కాదు, కొంచెం ఓర్చుకోమ్మా. కాస్త ధైర్యంగా ఉండు. కొంచెం ధైర్యంగా ఉండు, నీకేం కాదు. కావట్లేదు అఖిల్ బాబు. క్షమ. అలా అనుకోద్దమ్మా, నీ బిడ్డ కోసం నువ్వు పోరాడాలి. క్షమ. క్షమ, మీరు ఇక్కడే ఉండండి మేడం. అరే, పెళ్లి కూతురులా అంత చిన్నగా నడుస్తావేంటి? ఎందుకు మేడం కంగారు పడుతున్నారు? నా టెన్షన్ నీకేం తెలిసి? ఆ శ్యామ ఏ సిచ్యువేషన్లో ఉందో ఏంటో. నేను నీ కోసం, నీ బిడ్డ కోసం ఆలోచిస్తుంటే కంగారంటావేంటి? ముందు వెళ్ళి అడ్మిట్ అయితే ఓ పనైపోతుందిగా. పద, నువ్విక్కడ కూర్చో. అలాగే మేడం. మేడం, వనజాక్షి, ఎక్కడా ఆ శ్యామ? ఎక్కడా? ఇప్పుడే రూమ్ లోకి తీసుకెళ్లారు మేడం. నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది. అవునా?
అయితే వెంటనే పూర్ణకి ఆపరేషన్ చేయించాలి. ఎలా మేడం? డాక్టర్లు ఒప్పుకుంటారా? నువ్వు ముందుగానే నెగిటివ్గా మాట్లాడుకో. డాక్టర్ని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఏదేవైనా సరే శ్యామకి డెలివరీ అయ్యే టైంకి పూర్ణకి ఆపరేషన్ చేసి బాబుని బయటికి తీయాలి. నువ్వక్కడే ఉండి వాళ్ళని గమనిస్తూ ఉండు. అవసరమైనప్పుడు నేను పిలుస్తాను. సరే మేడం. రా పూర్ణ, పద. సిస్టర్, చెప్పండి. తనకి సిజరిన్ ఆపరేషన్ చేయాలి. పెయిన్స్ వస్తున్నాయా? లైట్గా వచ్చాయి. రాలేదండి. ఏ పూర్ణ, నువ్వు కాసేపు ఆగు. మీరు ఆపరేషన్కి సిద్ధం చేయమని డాక్టర్ గారికి చెప్పండి. అలా చేయరండి. తను పెయిన్స్ రావట్లేదంటుంది కదా. అయ్యో, తన కండిషన్ బాగాలేదు సిస్టర్, అందుకే చేయమని చెప్తున్నాను. ఏంటండి, ఇదేమైనా చిన్న చితక ఆపరేషన్ అనుకుంటున్నారా? సిజేరియన్ ఆపరేషన్. దానికో ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. మీరు చేయమనగానే చేస్తే తల్లి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే ఏం జరగదు సిస్టర్. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు, డాక్టర్ గారు. అబ్బా, ఇది బాగా ఇరిటేట్ చేస్తుంది. అదిగో డాక్టర్ గారు వచ్చారు. ఐశ్వర్య గారు, మీరేంటిక్కడ? ప్రతిసారి సర్ప్రైజింగ్ గా ప్రత్యక్షమవుతున్నారు. అది తనని డెలివరీ కోసం తీసుకొచ్చాను. పెయిన్స్ రావట్లేదంట మేడం, కానీ సిజేరియన్ చేయాలని చెప్తున్నారు. ఎంత చెప్పినా వినట్లేదు. అదేంటి, ఎందుకు సిజేరియన్ చేయమంటున్నారు? అంటే అది తన కండిషన్ సరిగ్గా లేదండి. తను చాలా సెన్సిటివ్, పెయిన్స్ భరించలేదు. ఇంతకు ముందు కూడా ఫిట్స్ లాంటివి వచ్చాయి. నో నీడ్ టు వర్రీ, సిజేరియన్ అవసరం లేదు. అది కాదు డాక్టర్. ప్లీజ్ ఐశ్వర్య గారు, నేను అవతల శ్యామ అనే ప్రెగ్నెంట్ లేడీకి డెలివరీ చేయాలి. అయ్యో, అక్కడ శ్యామకి డెలివరీ చేస్తున్నారు. తనకి బిడ్డ పుడతాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఈ 9 నెలలు పడ్డ కష్టం వృధా అయిపోతుందా? నా ప్లాన్ ఫెయిల్ అయిపోతుందా? మేడం, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం మేడం. నొప్పులు వచ్చినప్పుడే వద్దాం. అబ్బా, నువ్వు సైలెంట్గా ఉండు. నేను నిన్ను హాస్పిటల్కి తీసుకొస్తే నువ్వు ఇంటికి పోదామంటావేంటి? సరే, నువ్వు అలా కూర్చో. నాకు కొంచెం లో బీపీ ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. టాబ్లెట్ ఏమైనా ఇస్తారా? అలాగే, ఒక్క నిమిషం మేడం. పూర్ణ, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. ఏం టాబ్లెట్ మేడం? అరే, వేసుకోమన్నాను కదా. నీ ఆరోగ్యం కోసమే డాక్టర్ గారు ఇచ్చారు, వేసుకో. అమ్మా, 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 అమ్మా. డాక్టర్, ఇంకా డెలివరీ కాలేదండి, చాలా కాంప్లికేటెడ్ అవుతుంది.
ఏమైంది డాక్టర్? లాస్ట్ టైం తను కింద పడ్డం వల్ల ఇప్పుడు ఇలా జరుగుంటుంది. ఇప్పుడు డెలివరీ సాఫీగానే జరుగుతుంది, కానీ తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు.